జై జగన్నాథ. జై గణపతి మహారాజ్ కి జై. శివకేశవ జగన్నాథ స్వాములకు జయము జయము. జై శ్రీరామ్. కనిగల్పుల ఆంజనేయులు జాలమ్మ దంపతులు ఎడ్లపాడు కొండలలో వానప్రస్థాశ్రమ దీక్షలో ఉండి జపాలు భజనలు జరుపుకుంటూ ఆంజనేయ స్వామి విగ్రహము పొన్నంబలాచార్యుల చేతి మీదుగా జగన్నాథ స్వామి సంకల్ప ఫలము చేత జగదేక వీరుడు కారీసురుడు రాక్షసమర్దనుడు అయిన శ్రీ వీరాంజనేయ స్వామివారి విగ్రహము కన్నుల పండుగగా ముగ్ధ మనోహరము శోభాయమానంగా తయారైనదని లోగడ మనము చెప్పుకున్నాము. ఆ విగ్రహము మొదలుపెట్టిన దగ్గర నుండి ప్రతి గ్రామములోనూ పర్యటించి శిష్య బృందమునకు విగ్రహదాతలకు విగ్రహము తయారు చేసే స్థపతి పొన్నంబలాచార్యుల వారికి జపదీక్షను అనుగ్రహించారు. అందరూ జపదీక్ష కొనసాగించారు. ఎడ్లపాడు నుండి సహస్రలింగేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణమునకు నిర్విఘ్నంగా నిరాటంకంగా సక్రమంగా వీరాంజనేయ స్వామి విగ్రహము పొన్నూరు చేరగలందులకు మా జప ఫలితం సమర్పయామి అని జగన్నాథ స్వామి వారు అందరినీ సంకల్పించుకోమని సెలవిచ్చారు. ఆ స్వామి శ్రీరామ జపదీక్ష మహాఫలితంగా శిష్యజన జప ఫలి ప్రభావంతో జగన్నాథ స్వామి వారి కృపతో సంకల్ప ఫలముతో వీరాంజనేయ స్వామి వారి విగ్రహము పొన్నూరు చేర్చుటకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. స్వామివారి ఊరు ఊరా పర్యటించి వీరాంజనేయ స్వామి విగ్రహము తీసుకురావటకు 100 జతల ఎడ్లకు పైగా తక్కువ కాకుండా ప్రతి గ్రామం వారు ఎడ్లతో వాటిని నడిపించగల సమర్థులు కూడా పంపించవలనని కోరారు. గ్రామస్తులందరూ ఎంతో మహదానందముగా పరవశమంది ఎంతో ఆనందముగా అంగీకరించారు. ఈ విధముగా అన్నీ సమకూర్చుకొని బొంబాయి వెళ్ళారు. స్వామివారిని తీసుకురావటముకు ట్రాలీ కోసమని. జగన్నాథ స్వామివారు అడిగిన ట్రాలీ చక్రాలు సిద్ధముగా లేవు. మీరు అడిగిన తయారు చేసేవి చేయటములకు 2 సంవత్సరములు టైము పట్టుద్ది, అప్పుడు తయారు చేసి ఇస్తామన్నారు. స్వామి ఒక చిరునవ్వు నవ్వి, నేను చెప్పిన ప్రదేశంలో కొద్దిగా మట్టిని తొలగించి తవ్వి చూడండి, మనకు కావలసిన చక్రాలు ఇప్పుడే దొరుకుతాయి అని చెప్పారు. స్వామివారు సూచనలు అనుసరించి కొద్ది మట్టి తొలగించి చూసేటప్పటికీ తవ్వి చూడగా కావలసిన ట్రాలీ చక్రాలు ప్రత్యక్షమయ్యాయి. చూస్తున్న వారందరికీ ఆశ్చర్యం వేసింది. ఆనందముతో ఉప్పొంగిపోయినారు. అందరూ సర్వజ్ఞాని తపశ్శక్తి సంపన్నులు మహానుభావులు అని వేణీలా కొనియాడారు. జై జగముల నేలే జగన్నాథ స్వామి వారికి. సద్గురు రూప బ్రహ్మ విష్ణు మహేశ్వర రూప ఆనంద రూప పరబ్రహ్మ స్వరూప పాహిమాన్ పాహిమాన్. శ్రీ స్వామివారు బొంబాయి నుండి ట్రాలీ బళ్లను తీసుకొని ఎడ్లపాడు వచ్చారు. శ్రీ స్వామివారు ఆదేశానుసారం అనేక గ్రామాలలో జపదీక్షను కొనసాగించిన శిష్య బృందము భక్త బృందము కూడా ఎడ్లపాడు చేరుకున్నారు. వారందరి చేత సద్గురు జగన్నాథ స్వామివారు జప ఫలితము ధారపోయించారు. 24 అడుగుల ఎత్తు 12 అడుగుల వెడల్పు 4 అడుగుల మందము గల శ్రీ వీరాంజనేయ స్వామి వారి విగ్రహము ట్రాలీ బళ్లపై వేయించేయింప చేశారు. వేలాది మంది ప్రజలు వచ్చి 100 జతల ఎడ్లను బండికి కట్టారు. వందలాది భక్తజన సందోహం మంగళవాద్యాల హోరు అశేష ప్రజానీకం చేసే జయ జయధ్వానాలు మిన్నుముట్టుతుండగా జపం చేసిన భక్తులందరూ కూడా శిష్యులంతా 1,00,000 జపానికి 1 కొబ్బరికాయ చొప్పున వేలాది కొబ్బరికాయలను కొట్టి గుట్టగా పోసి వారు తీసుకువచ్చిన కర్పూరమును కొబ్బరి చిప్పల గుట్టపై పెట్టి నిలువెత్తు కర్పూరమును శ్రీ జగన్నాథ స్వామివారు వెలిగించారు. అఖండ జ్యోతి వలె మంగళహారతి ఇంపుగా సొంపుగా కళ్ళకద్దుకొని స్వామి మరలా బయలుదేరారు. జై శివకేశవ జగన్నాథ స్వాములకు. జై మాతృశ్రీ లక్ష్మీకాంతమ్మ అమ్మగారికి. మాతృశ్రీ కోటేశ్వరమ్మ అమ్మగారికి జయము జయము. సీతారాములను హృదయంలో నిలుపుకున్న సీతారామాంజనేయులకు
నా హృదయపూర్వక నమస్కారములు. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.